నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ రోజు ఉదయం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక మరియు కార్యకర్తల సమావేశం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమం ఏపీ ఆయిల్ ఫెడ్ చైర్మన్ పెందుర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. రోడ్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, పెన్షన్లు, గృహాలు, విద్యుత్ తదితర ప్రజా సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించబడగా వాటిని తక్షణమే సంబంధిత శాఖల అధికారులకు పంపించి పరిష్కారానికి కృషి చేస్తామని గండి బాబ్జీ హామీ ఇచ్చారు. అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పార్టీ బలోపేతం, ప్రజలతో అనుసంధానం, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరంపై గండి బాబ్జీ కీలక సూచనలు చేశారు. తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షానే నిలుస్తుందని, ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ బల్ల శ్రీనివాసు, గవర కార్పొరేషన్ డైరెక్టర్ వేగి పరమేష్, పెందుర్తి మండల అధ్యక్షులు కునిగంటి కనకరాజు, ఏఎంసీ చైర్మన్ ఆవగడ్డ జ్యోతి అప్పలనాయుడు, మాజీ జెడ్పీటీసీ రెడ్డి నారాయణ, క్లస్టర్ ఇన్ఛార్జ్ దూది రమణ, సర్పంచ్లు, ఎంపీటీసీలు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అయిత ఎర్నిబాబు, కాగిత అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. 12,000 ఇళ్ళు ఉన్నాయి. 12,000 ఇళ్ళు ముందుగా చేస్తారు. ఆ సమస్య అయ్యాక మీ పంచగ్రామాలలో లేదు, మీకు కూడా పంచగ్రామాలు కూడా మేము అడిగినప్పుడు ముందు ఒక సమస్య అవ్వడం రెండో సమస్య కూడా వెంటనే తీసేద్దాం. అది పెద్ద సమస్య. అవును, ఆ ఇల్లు అయిపోయిన తర్వాత ఈ గ్రామాల్లో భూ సమస్య మీద క్లారిటీ తీసుకొని ఎక్కడెక్కడైతే మనం రెవెన్యూ దాన్ని రైతులు పట్టాలు ఇవ్వాలో లేకపోతే రైతులు ఒకటి ఇవ్వాలో ఇచ్చేద్దామని చెప్పి సీఎం గారు చెప్పారు. ఇది 6 నెలలు అయింది. అందువల్ల ఇంకొక 2-3 నెలల్లో నాకు తెలిసి ఈ పరిష్కారం జరుగుతుందని చెప్పి అనుకుంటున్నాను. రాబోయే రోజుల్లో కొంచెం భూములు ఉన్న వాళ్ళు, కాపాడుకున్న వాళ్ళు జాగ్రత్తగా ఉంటే వాళ్ళకి మంచి జరుగుతుంది చెప్పి ఇదే సహకారాన్ని అందించండి. నేను మీరు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా పిలవండి. నేను ఎక్కడున్నా భూములు మాట్లాడే పరిస్థితి ఉంటుంది. భూమి ఆఫ్ తీసుకుంటున్నాను ఎప్పుడు తప్పితే చెప్పలేను, కానీ డెఫినెట్గా ఫోన్లో మాట్లాడండి. ఏ కష్టం ఉన్నా కూడా కలిసి మనం కొనసాగుతామని చెప్పి తెలియజేస్తూ మీరు ఇచ్చిన ఈ అన్ని కాపాడుకోవడం కోసం రైతు చేస్తూనే ఉంటానని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి విద్యుత్ కాన్సెన్స్ అనేది ఎక్కువ మేజర్ సమస్యలు ఉన్నాయి. దయచేసి మీరు కూడా దీని మీద దృష్టి పెడితే మనకి మంచి మైలేజ్ వస్తుంది తెలియజేస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. పోరాటం చేయాలి. రోజు మన ఆఫీస్ ఏదో రోజు కూడా దాన్ని వెంటనే దాని పరిష్కారం కోసం సార్తో ఆలోచించి దాని పరిష్కారం చూపిస్తామని కోరుకుంటున్నాను. నేను గవర్ కార్పొరేషన్ డైరెక్టర్గా తొలి 1 ఇయర్ అయినాక సుబ్రపాలెం తొలి అడుగుల్లో మాకు మంచి గౌరవంగా ఇచ్చారండి. ఒక ఐఏఎస్, ఒక ఎమ్మెల్యే, ఒక ఐపీఎస్ మధ్య మమ్మల్ని కూర్చోబెట్టి గౌరవం ఇచ్చారు. కాకపోతే ఇక్కడ మనం